నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. ప్రకాష్ రాజ్ గారు వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు. ఈ మధ్యకాలంలో ప్రకాష్ రాజ్ గారు అనేక రకాల పొలిటికల్ ఇన్సిడెంట్స్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తూనే ఉన్నారు త్రూ సోషల్ మీడియా. నిన్న కూడా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది గతం తాలూకు పవన్ కళ్యాణ్ గారి వీడియో గురించి. సో ఒకసారి ఆ వీడియో మీకు డిస్ప్లే అవుతుంది, చూడండి. సో అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఆయన ఇన్ సవాलों का జవాబ్ మిలా, ఈ ప్రశ్నకు సమాధానం ఏది అని 2018లో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే స్పెషల్ స్టేటస్కి సంబంధించి బీజేపీ నేతల్ని ప్రశ్నించారో దీని గురించి ఆయన క్వశ్చన్ చేస్తూ మాట్లాడడం జరిగింది. సార్ ఓవరాల్గా మీ స్పందన ఎలా ఉంది సార్ దీనిపై? స్పందించడం ఎందుకు, ఆయన ఆల్రెడీ స్పందించారు కదా. ఎలా మీరు మీ స్టేట్ కాకపోయినా ఆయన జాతీయ నాయకుడు అనుకున్న కోణంలో మీరు కర్ణాటక నుంచి ఇక్కడికి బాణాలు సంధిస్తుంటే సంతోషం. తెలుగులో నటించిన పాపానికి మీకు కూడా ప్రశ్నించే హక్కు ఉంది, అడగండి, సంతోషం. కానీ అవన్నీ అవ్వని పెళ్ళికి బాధ్యాలు కొట్టి ఒరిజినల్ ఎబిలిటీ ఆఫ్ పవన్ కళ్యాణ్ ప్రజలందరికీ తెలుసు అనుకునేదారు. ప్రజలే ఆయనకి పట్టం కడితే మీరెందుకు నేనెందుకు ప్రశ్నించి 10 సంవత్సరాలు ఏ పార్టీ ప్రశ్నించడానికి పుట్టిందో ప్రశ్నే కనుమరుగు చేసుకుని సమాధానం బదులు సరెండర్ అయిపోయి జహాపనా తుజే గ్రేటో అని అలా 3 Idiots సినిమాలో లాగా పనులు చేస్తుంటే మీరు జీవితంలో ప్రశ్నించి టైం వేస్ట్ చేసుకుంటారు మిస్టర్ ప్రకాష్ రాజ్ అని మాత్రం నేను చెప్పగలను. చెవిటోడ ముందు సంకం ఊది ఎవరికి ఉపయోగం? ఎందుకంటే కళ్ళు ధృతరాష్ట్రుడికి అయితే పుట్టుకతో పోయే కళ్ళు ఉన్నా సరే గంతలు గట్టు కూర్చుంటానని గాంధార్ ఎలా కూర్చుందో అలాగే ఇల్లు అన్నీ తెలిసి కూడా ఎందుకు వచ్చింది మేము పాతివ్రత్యం పాటించుకోవాలని చెప్పి గాంధార్లా గంతలు గట్టు కూర్చుంటే అసలు రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా పరిరక్షించబడతాయి అన్న దగ్గర ఏళ్ళ పొలిటికల్ పబ్బాలు గడపబడుతున్నాయి. అంటే అధికారమే పరమావధి అన్న దగ్గర అధికారం పట్టబడుతున్నాయి. అధికారం కట్టబెట్టబడుతున్నాయి కాబట్టి కట్టబెడుతున్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు తిలోదకాలు వదిలేస్తారు. దాన్ని అది తెలుసుకోకుండా మీరు కూడా అక్కడ కూర్చొని ప్రశ్నించి అలాంటి వాళ్ళతో విశ్లేషించమంటే టైం వేస్ట్ అని చెప్తున్నాను. అంతకన్నా ఇంకెళ్ళి కాదు సార్. ప్రకాష్ రాజ్ గారి పాయింట్ ఏంటి ఇక్కడ? బీజేపీయా లేకపోతే అగెనెస్ట్ పవన్ కళ్యాణ్ అయితే పల్లెడు కొట్టుకోవడానికి ఇవ్వాల్సింది ఇస్తామని ఇది మీకు వస్తుంది అని చెప్పి ఎడగొట్టింది కాంగ్రెస్. ఇవ్వాల్సిన బాధ్యత బీజేపీది. వీళ్ళిద్దరూ ఇవ్వనందుకు ప్రశ్నిస్తానని పుట్టిన పార్టీ జనసేన. ముగ్గురు 3 పనులు చేయకపోతే పెంచి అనుసంధానించి మన ముగ్గురం కలిసి వెళ్ళిపోదాం అని చెప్పి తెలుగుదేశాన్ని కూడా తీసుకొస్తే అది వెనకడికి ఒక సామెత ఉంటుంది, కూసేగాడిది వచ్చి మేసేగాడిదని చెడగొట్టిందని. ఏదో ధరం పోరాట దీక్షలు చేసి బీజేపీకి వ్యతిరేకంగా అనుకున్న దగ్గర మనం బరంపురం అని చెప్పి అందరినీ కలిపేస్తే ఏమవుతుంది? ఇంకా ప్రశ్నించి పోరాడే గలాలు ఎక్కడ ఉంటాయి? అప్పుడు అవతలవాడికి ధైర్యం వస్తుందా? రాష్ట్ర ప్రయోజనాలు ఇవ్వడానికి ఏమైనా ఆలోచిస్తాడా? రెండు జరగవు. ఇది ప్రజలు గ్రహించాలి, నేను మీరు కాదు. మనకన్నా ముందు అలా ప్రకాష్ రాజ్ గ్రహించాలి. ఇద్దరు సినిమా వాళ్ళు అయ్యుండి వాళ్ళు పొలిటికల్గా అసలు సినిమా వాళ్ళకి ఏం తెలుసండి? వాళ్ళకి ఏం తెలియదు. తెలుసని మీరు భ్రమల్లో ఉంటే నేనేం చేయలేను. వాళ్ళకి ఏమీ తెలియదని అండర్లైన్ చేసుకుంటే చాలా బెటర్. బట్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఇంత బలంగా ఉంది ప్రకాష్ రాజ్ది? ఎవడైనా ఇన్వాల్వ్ అయిపోతాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే ప్రతి ఒడికి అనువే. సొల్యూషన్స్ తీసుకురాలేని స్థితిలో ఉన్న వాళ్ళకి క్వశ్చన్ చేయడం ఎంతవరకు ఇది సార్? ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఎట్లా దీనికి ఏమైనా షార్ట్అవుట్ చేయగలుగుతారా? సొల్యూషన్ క్రియేట్ పవన్ కళ్యాణ్ ఏంటి షార్ట్అవుట్ చేయలేకపోతున్నాడు అండి ఆయన అంటే మళ్ళీ ప్రకాష్ రాజు. మరి ఆయన ఎట్లా సార్ క్వశ్చన్ చేస్తాడు? ఆయన రాజ్యాంగం ప్రకారం వాక్ స్వతంత్రం ఉంది, మాట్లాడే హక్కు ఉంది. అడుగుతున్నాడు, సమాధానం చెప్పుకోవాలి. వాళ్ళు ట్విట్టర్లో బాగా మాట్లాడుకుంటారు, సమాధానం చెప్పేస్తాడు. ఏం పర్లేదు, మీరు టెన్షన్ పడకండి. ఎవరు పవన్ కళ్యాణ్ గారా? ఎలాంటి సమాధానం ఉండబోతుంది అనుకుంటున్నారు? నాకు చేత కదని పెట్టాలి, అంతకన్నా ఇంకేం లేదు. అంటే కొన్నిసార్లు పరిస్థితులు, నేను ఈ మధ్య గజని అయిపోయాను, పాతవన్నీ మర్చిపోయాను. నాకు హోంవర్క్ చేయనప్పుడు మనం తప్పు అయితే రబ్బర్ పెట్టి సరిపేస్తాం, అలా రబ్బర్ పెట్టి అన్నీ సరిపేసుకున్నాను. ఫ్రెష్ రాజకీయాలు ఏంటంటే జై తెలుగుదేశం, జై బీజేపీ అనడమే నా ఎజెండా అని చెప్పాలి, అంతకన్నా ఇంకేం ఉండదు సమాధానం. అంటే ప్రకాష్ రాజ్ కోపం అంతా బీజేపీ మీద తప్ప పవన్ కళ్యాణ్ గారి మీద కాదు. ఈయన మీరు ఏమైనా కన్విన్స్ చేసి ఆన్సర్ చెప్పిద్దాం చూస్తున్నారా? ఓవరాల్గా వీళ్ళిద్దరి మీద ఆయనకు కోపం ఉంది అన్నదే అర్థం. నాకు ప్రధానంగా సనాతన ధర్మాన్ని నాకు ఒక చిన్న గొడవ వస్తుంది. మన ఇద్దరికి ఒక కామన్ ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్ మీతో పక్కనే మాట్లాడి మీతోనే ఉన్నాడు అనుకోండి, వాడికి నేను చెప్పాల్సింది చెప్తాను. నాకు అతనికి పడట్లేదు, నువ్వు అతనితో ఫ్రెండ్షిప్ చేయొద్దని చెప్తాను. లేదు నేను చేస్తాను, నీకన్నాడే ఇంపార్టెంట్ అన్నాడు అనుకో, అతనితో నాకు టైమ్స్ పెట్టుకున్నా. అలాగే సనాతన ధర్మానికి అగైనెస్ట్గా వెళ్ళే ప్రకాష్ రాజ్ ఆంధ్ర పాలిటిక్స్ గురించి అంటే ఆయనకి ఏ నాలెడ్జ్ ఉందని ఆయన అంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు సార్? సనాతన ధర్మం గురించి ఏంటి తెలిసిన పవన్ కళ్యాణ్ అని నేనేం చెప్తున్నాడు, అలాగే ఈయన కూడా. ఓవరాల్గా ఇద్దరికి ఏమీ తెలియదని విషయం మీరు గ్రహించగలిగితే చాలు, నాకు అంతకన్నా ఇంకెళ్ళి. దీనికైనా ముఖ్యంగా ఇన్వర్టెడ్ కామాలో పెట్టి సినిమా వాళ్ళకి ఏమీ తెలియదని రాసుకోగలిగితే ఇంకా బెటర్. అంటే ఇప్పుడు సినిమా వాళ్ళంటే అందరూ వస్తారు కదా సార్, ఎవరైనా ఎవరికి ఏమీ తెలియదని విషయం నేను ఖచ్చితంగా చెప్తాను. ఏంటి సీనియర్ రామారావు గారికి కూడా, ఎన్టీ రామారావు ఆయన ఎందుకు, ఆయన రాజకీయం ఎరా అయిపోయింది.
ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది, పార్టీ పెట్టాడు, పార్టీకి నడిపించుకున్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఇలా ఎవరైనా అయితే అప్పుడు మాట్లాడండి. ఆయనతో వీళ్ళకి పూలికెట్టి ఒక ఎంజీఆర్, ఓ జయలలిత, ఓ ఎన్టీ రామారావు ప్రూవెన్ ట్రాక్స్ అయిపోయేవి. మీరు అంటుంది ఈ తరం పరంగా? ఈ తరం అని కాదు, ఆ పొలిటికల్ వ్యాక్యూమ్లో చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ఏం చేశారు, వీళ్ళు నుంచి రాజకీయాలని తప్పుకున్నారు. అదే ప్యాటర్న్, ఇంకంతకన్నా ఏముంది. శరత్ కుమార్ పెట్టాడు, విజయకాంత్ పెట్టాడు, ఏమయ్యారు? రజనీకాంత్ పార్టీ పెడుతున్నాడు, భయం పడాడు. కమల్ హాసన్ పార్టీ పెట్టారు, ఏమైంది? ఏం అవ్వవు సార్, టైం వేస్ట్లు ఇవన్నీ. వెళ్తే ఏం కావు, వాళ్ళని పెట్టి అలా ఇన్ని పోలిస్తే ఏది. బట్ విజయ్ తమిళనాడు నుంచి వస్తున్న ఇంకా మొదలైంది దుకాణం, అయిన తర్వాత చూద్దాం. రైట్ సార్, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఇలా ఎవరైనా విమర్శించిన ఏదన్నా ముందుగా వాళ్ళ బ్రదర్ అయినటువంటి నాగబాబు గారి నుంచి ట్విట్టర్ నుంచి అట్లా వస్తుంటుంది. అయితే ఆయన మా ఎలక్షన్ టైంలో ప్రకాష్ రాజ్కి సపోర్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు రెస్పాండ్ అవ్వట్లేదా సరిగ్గా? ఇలా ఆయన అడగండి సార్, ఆయన వాడు అయ్యారా లేదని మేమేటి చేస్తాం? ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అవ్వమని చూద్దాం. ఆయన అడిగింది ప్రశ్న ప్రత్యేక హోదా మీద అడిగాడు. ప్రత్యేక హోదాకి సమాధానం ఏమిస్తారు చెప్పానండి? దానికి 3 టర్నులు తిప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఆ టర్నులన్నీ చూసి అవహేళన చేసింది పవన్ కళ్యాణ్. మళ్ళీ వెళ్ళి పొత్తు కట్టి నేను మీరు ఒకటే అంటే ఏం చెప్పాలా? ప్రశ్నగానే మిగలబడుతుంది, అంతకని ఇంకేం లేదు. అసలు ప్రత్యేక హోదా అనేది అది కలగానే మిగిలిపోద్దా, సార్థకం అవుతుంది? అది చెప్పేశారు కదా బీజేపీ వాళ్ళు, ముగిసిపోయిన అధ్యాయం అని. ముగిసిపోయిన అధ్యాయమే, 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకేటి చేస్తారు? ఇప్పుడు ఎందుకు 4 గీసుకోవడానికి? 20 ఏళ్ళుగా కలగా మిగిలిపోయింది సార్. చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యం కాలేదు. పీయూష్ గోయల్ చెప్పాడు కదా, నాకు ప్రత్యేక హోదా వద్దు, ఈ డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఎంతో 10-15 వేల కోట్లకు తాకట్టు పెట్టేశారు. ఇవన్నీ ఎందుకండి మాట్లాడుకోండి, టైం వేస్ట్. ఎందుకంటే ప్రజలు మళ్ళీ న్యాయ నిర్ణేతలే 164 స్థానాలు వాళ్ళకే ఇచ్చారు. ఇచ్చినప్పుడు మనం మాట్లాడి ఏం లాభం? ప్రత్యేక హోదా ఇవ్వలేదు, అది తెలిసిన విషయం. బీజేపీ ఇవ్వలేదు, కేంద్రంలో బీజేపీ గెలిపించి ఇక్కడ బీజేపీ సపోర్ట్ ఇచ్చినందుకు బీజేపీ వాళ్ళని ఇక్కడ గెలిపిస్తే ఆలనాలుగా నేను మీరు అనుకున్న ప్రకాష్ రాజ్ ట్వీట్ అంటే ఏం చేయాలి? ఎందుకు సార్ అసలు ఇవ్వకపోవడానికి ఏదైనా రీజన్ ఉందా? ఆంధ్రప్రదేశ్కి ఏదైనా వివక్ష. చంద్రబాబు గారు అంటే బీజేపీ వాళ్ళకి నచ్చదు, అందుకని ఎవరు చాలా అంటే ఒక పర్సన్ మీద ఉన్న ఆ ఎజెండా వల్ల ఒక ఆంధ్రప్రదేశ్ లాంటి కోట్ల మంది జనాభా ఉన్నటువంటి రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందా? అంతే అంతే, లేకపోతే ఇంకే కారణం? మీకు ఏమన్నా కారణం ఉంటే చెప్పండి. మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అది ఎందుకు రాలేదు సార్? ఒకవేళ ఆయన మెడల వంచి తెస్తానని చెప్పారు కదా ఢిల్లీకి వెళ్ళి, ఇంతమంది ఎంపీలను ఇస్తేనా కానీ. అప్పుడు చంద్రబాబు గారు రాజకీయాల్లో ఉన్నారా లేరా? ఇప్పుడు ఉన్నారా లేదా? అంటే బాబు గారేనా కారణం? అంతే, నాకైతే ఇంకేం కారణం కనపట్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత దగ్గరగా వాళ్ళతో సన్నిహితంగా ఉన్నా కూడా ఆయన వాళ్ళు కూడా కాదు. ఆయన వల్ల అసలు ఏటీ కాదన్న విషయం ఇంకోసారి గ్రహించండి మీరు. ఆయన వల్ల ఈ వ్యాపారం అంటే ఈ పాటికి ఎప్పుడో జరిగి ఉండాలి. అసలు ఇప్పటికి అమరావతి రాజధాని డిక్లేర్ చేయించుకోలేకపోతారు, ఎక్కడికి వెళ్ళి ఏవో మాడతారు. అదేం సార్ డిక్లేర్ అయిపోయింది? ఎవరు చెప్పారు మీకు? ఏమైనా చెప్పారా ఎవరైనా? మన మోడీ గారు కూడా వచ్చి మొదటిసారి వచ్చాడు, చెమ్ము నీళ్ళు మట్టి వేసిపోయాడు ఆయన. ఇప్పుడు చాక్లెట్ ఇచ్చి వెళ్ళాడు, దానికి రాజధాని అయిపోద్ది. చెప్పండి, చాక్లెట్ ఇస్తే రాజధాని అయిపోతుందంటే చెప్పండి. నేను అందరికీ చాక్లెట్లు ఇచ్చి వస్తాను అమరావతిలో, చెప్పండి. ఇది తప్ప అన్నీ మాడతారు ఎందుకు? అదే సార్, అంటే 15,000 కోట్లు తెచ్చారు, అప్పు మొత్తం కట్టబోతున్నారు. ఎక్కడిచ్చారు? మళ్ళీ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మీరు దేనికో వాడారు, మాకు వెనక్కి ఇవ్వండి పీక మీద కూర్చుని ఉన్నారు ఇప్పుడు. ఏమి అప్పుడు వచ్చారు నరేంద్ర మోడీ గారు, చాక్లెట్ కాదు మీకు, అప్పుడు నేను కడతాను, ఈసారి వదిలేండి అని చెప్పాడు. పూచికత్తు మీద ఇచ్చాడు కదా. పోనీ అవేమని చెప్తే మాట్లాడదాం. చెప్పాడా? నాకైతే చెప్పలేదు. మీకేం చెప్తే చెప్పండి, ఏం పర్లేదు, ప్రజలకు కూడా చెప్పాలి కదా. రైట్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం అయితే మారలేదు, మారదు కూడా, ఎవరి వల్ల కాదు. అయిన బీజేపీ ఉన్నంతకాలం, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఏమి జరగదు. ప్రూవెన్ ఇట్ ఈస్. 5 సంవత్సరాలు, 14 నుంచి 19, 24 నుంచి 25 సంవత్సరం, 6 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రెజెన్స్ ఈజ్ నాట్ మేకింగ్ ఎనీ సెన్స్ విత్ సెంట్రల్ గవర్నమెంట్. ఇది ప్రూవెన్ ట్రాక్. ఇంకేమైనా ఉన్నాయి మీకు ఆశలు? సార్ రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.